హలో ఆల్. ఇప్పటి వరకు మనం వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, కాజెస్ అండ్ వార్నింగ్ సైన్స్ బిఫోర్ సడన్ కార్డియాక్ డెత్ అనేది చూసాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో హౌ డు వి డయాగ్నోస్ అండ్ ప్రివెంట్ సచ్ ఎ కెటాస్ట్రఫీ అనేది చూద్దాం. మీకు ఈజీగా అర్థం కావడానికి పాపులేషన్ అనేది 3 సెట్స్గా డివైడ్ చేస్తే కనుక ఫస్ట్ సెట్ వచ్చేసి పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్, సెకండ్ సెట్ వచ్చేసి పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్, థర్డ్ సెట్ వచ్చేసి పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ వార్నింగ్ సైన్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేసి పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ వార్నింగ్ సైన్స్. వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ అనేది నా ప్రీవియస్ వీడియోలో నేను డిస్క్రైబ్ చేశాను. యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దట్. ఈ వార్నింగ్ సైన్స్ ఎవరికైతే ఉంటాయో వీళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అనేది అవసరం. సో వాళ్ళు ఇమీడియట్గా ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ కలిస్తే ఒక సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్తో పాటు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ అని వేరియస్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఒకవేళ ఆ టెస్ట్లలో కనుక హార్ట్ బ్లాక్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఉంటే కనుక యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ చేసి ఆ బ్లాక్స్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. లేదు బ్లాక్స్ ఏమీ లేవు కానీ పేషెంట్కి అరిథ్మియాస్ ఉన్నాయి లేదా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి విచ్ ఆర్ సజెస్టివ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ రిథమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెర్సీ మూవీలో నానికి చూసుంటారు, తనకు ఒక అరిథ్మియా ఉంటుందన్నమాట. అలానే హార్ట్లో బ్లాక్స్ ఏమీ లేకుండా ఇన్హరెంట్గా అరిథ్మోజెనిక్ ఉంటారు కొంతమంది హార్ట్స్ అనేవి అరిథ్మోజెనిక్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే స్పెసిఫిక్ కొన్ని టెస్టులు అనేవి చేసి జన్యుపరమైన టెస్టులు కానీ లేదా కొన్ని యాంజియోప్లాస్టీ చేసి ఈపీఎస్ అంటాం అలాంటివి కానీ చేసి వాళ్ళకి రకరకాల సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. మెడికల్ మేనేజ్మెంట్ కానీ డివైస్ ప్లేస్మెంట్స్ కానీ. సో డివైజెస్లో మనం ఐసీడీ అంటాం, ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ అంటాము. సో అది ప్లేస్మెంట్ కానీ లేకపోతే క్యాథెటర్ అబ్లేషన్ కానీ ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి అవసరం పడవచ్చు వాళ్ళకి. సో ఇది వార్నింగ్ సైన్స్ ఉన్న పీపుల్కి. సో సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్కి వచ్చేసి మనం కన్సర్న్ చూపించాల్సింది పీపుల్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో కూడా ఏంటి అంటే కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జెండర్. సో మేల్ సెక్స్ ఉన్న వాళ్ళకి ఇన్హరెంట్గా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అదొక మేజర్ ప్రాబ్లం. దానితో పాటు సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. సో ఫ్యామిలీ హిస్టరీని కూడా మనం మార్చలేము. సో ఈ రెండు నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి ఆఫ్టర్ 18 years. సో యూజువల్గా మీ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ చెప్పే ఫ్రీక్వెన్సీ బట్టి ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి, రెగ్యులర్గా స్క్రీనింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో స్మోకింగ్, ఆల్కహాల్ మనం ఆపేయచ్చు. ఒబేసిటీ ఉంటే డైట్ ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ తగ్గొచ్చు. అండ్ ఆల్సో డయాబెటీస్ ఉన్న హైపర్ టెన్షన్ ఉన్న దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఈవెంట్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది అనమాట. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి. వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటారు కొంతమంది. అంటే ఇప్పుడు మనలాగా నార్మల్ పాపులేషన్ ఉందనుకోండి, సో వీళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అని కూడా లైట్ తీసుకోవడానికి లేదు. సో వాళ్ళు కూడా ఏంటి అంటే గుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అని ప్రపోజ్ చేయడానికి డిఫరెంట్ సొసైటీస్ ఉంటాయి. సో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ పర్ వీక్ ఉండాలి. అంటే మనం వీక్లో అట్లీస్ట్ 5 days ఎక్సర్సైజ్ చేయగలిగితే అట్లీస్ట్ పర్ డే 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. అంటే చెమటలు పట్టేటట్టు ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఈక్వివలెంట్ టు అట్లీస్ట్ జాగింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్ అంటాం. అట్లీస్ట్ ఇది చేయగలగాలి. దాంతోపాటు అట్లీస్ట్ 2 days ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండాలి. సో మనం జిమ్లో చేసే యాక్టివిటీస్ వంటివి. అండ్ దానితో పాటు గుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రిఫరబుల్గా మెడిటరేరియన్ డైట్ అనేది మోస్ట్ ప్రిఫర్డ్ డైట్ అంటారు. సో ఆ డైట్లో కూడా ఏంటంటే లీన్ మీట్ తీసుకోవాలి, అన్ని వెజిటేబుల్స్ ఉండాలి, సాల్ట్ని తక్కువ చేసుకోగలగాలి. సో ఇవన్నీ డైట్ మోడిఫికేషన్స్ చేస్తూ దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ బిఎంఐ నార్మల్గా పెట్టుకుంటే కనుక ఈ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.